ओम श्री रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। प्रिय आत्मबंधुవులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 274వ భాగం. వశిష్ఠ మహర్షి రాముల వారికి తత్వబోధ చేస్తూ ఉన్నారు. జగత్తు అసత్యం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఉంది. అంటున్నారు మహర్షి, రామా, అకస్మాత్తుగా మీ ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చారనుకో, ఇంతకు మునుపు నీకు తెలియదు వారి గురించి. అటువంటి వారిని నీవు సౌహార్దంతో చూడవు, అంటే ఆదరంతో చూడవు, అంతే కదా. మనకు బాగా తెలిసిన ఆత్మీయులైనటువంటి వ్యక్తి కనపడితే ఆ యొక్క ఫీలింగ్ వేరు, రిసీవ్ చేసుకునే ఫీలింగ్ ఉంటుంది. కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ప్రశ్నార్థకంగా చూస్తూ ఎవరు ఏమిటి అన్నటువంటి భావంతో ఉంటామే కానీ ఆ వ్యక్తి పట్ల ఆ స్నేహభావం అది వెంటనే పెళ్ళుబికి రాదన్నమాట. అట్లాగా భ్రమలతో ఏర్పడినటువంటి ఈ జగత్తు యొక్క జాలము, జగత్తు యొక్క మాయాజాలము, దీనిని నువ్వు ఎట్టి పరిస్థితిలో నమ్మబాకు. కొత్త వ్యక్తిని నువ్వు ఎలాగా నమ్మవో అలాగా ఈ జగత్తు చూపేటువంటి ఈ మాయాజాలాన్ని కూడా నువ్వు నమ్మకూడదు. ఎక్కడైనా నాయనా చంద్రుల్లో వేడిని చూడగలవా? సూర్యుల్లో అదేవిధంగా చల్లదనాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవా? మృగతృష్ణలో నీరు ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి నువ్వు చంద్రుల్లో వేడిని, సూర్యునిలో చల్లదనాన్ని, మృగతృష్ణలో నీటిని నువ్వు ఎలా చూడవో అలాగే ఈ జగత్తు యొక్క స్థితిని కూడాను అలాగే భావన చేయి నువ్వు అంటున్నాడు. చంద్రుల్లో వేడి ఎలా ఉండదో, సూర్యునిలో చల్లదనం ఎలా ఉండదో, మృగతృష్ణలో నీళ్లు ఎలా ఉండవో, జగత్తులో కూడాను జగత్తు యొక్క స్థితిని కూడా నువ్వు, జగత్తు కూడా స్థితి కలిగి లేదు, జగత్తు లేనిదే అన్నటువంటి భావాన్ని నువ్వు పెంచుకో అంటున్నారు అన్నమాట. రాత్రి కనిపించింది స్వప్నం, నాకు కూడా రాత్రి వచ్చింది. ఎక్కడెక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? బహుశా అమావాస్యేమో ఈరోజు, అర్థం కాలేదు. చనిపోయిన వ్యక్తులందరూ కూడాను రాత్రి స్వప్నంలో కనపడ్డారు. ఎందుకు కనపడ్డారు నేను గుర్తు కూడా చేసుకోలేదేమో, కానీ ఉదయం లేచి ఏమిటి ఎందుకు అనేటువంటి కొద్దిగా అలాగా మనసులోకి ఎందుకు వీళ్ళందరూ ఇలా కనపడ్డారు. ఆ స్వప్న దృశ్యాన్ని ఉదయం లేచి మనం దాన్ని సత్యం అనుకుంటామా? ఆకాశంలో 2 చంద్రులు కనపడ్డాడు. ఒకడికి ఆ కంటిలో ఏదో దోషం వల్ల కనపడిందే కానీ 2 చంద్రులు ఉంటారు ఆకాశంలో. అలాగే ఈ జగత్తు కూడా స్వప్న దృశ్యం లాగానే, ఆకాశంలో 2 చంద్రుల్లాగానే జగత్తు కూడా అలాంటిదే అంటున్నాడు వశిష్ఠ మహర్షి. కొనసాగిస్తున్నాడు, అనగా ఈ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి వదిలి నీ స్వరూప స్థితిలో ఉండు, లీలగా ఈ లోక వ్యవహారాన్ని చెయ్యి అంటున్నాడు. స్వరూప స్థితిలో ఉండడం అంటే ఏంది? ఎటువంటి ఆలోచనలు చేత్యము లేనటువంటి ఆ చిత్తై నువ్వు ఉండడం, జ్ఞానంలోనే ఉండడం, మనసు పనిచేయని స్థితిలో, ఆలోచన రహిత స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ స్వరూపంలో ఉన్నట్టు అనమాట. నీ స్వస్వరూపంలో ఉండడం అంటే ఏంది? ఎటువంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా జ్ఞానంలో అలాగే నిష్ట కలిగి ఉండడమే స్వస్వరూపంలో ఉండడం అనమాట. అలాగా ఉంటూ ఈ లోక వ్యవహారాన్ని వదిలేయమని నేను చెప్పను, లీలగా చేయి. తామరాగు మీద నీటి బట్టులాగా నీవు ఈ లోక వ్యవహారాన్ని చేస్తూ ఉండవయ్యా. ఇప్పుడు ఒక దీపం ఉంది, ఆ దీపం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందా తను వెలుగులు ఇవ్వడానికి? కోరకుండా, ఎవరు కోరకుండానే ఆ దీపం ఏంది వెలుగునిస్తూ ఉంటుంది. అలాగే ఆత్మ యొక్క సాన్నిధ్యం మాత్రాన ఈ జగత్తుకు చెందినటువంటి నీతి అంతా విస్తరిస్తూ ఉంది. ఆత్మ సాన్నిధ్యం ఉంది, ప్రజెన్స్ ఉంది. ఆత్మ యొక్క ప్రజెన్స్లోనే, పరమాత్మ ప్రజెన్స్లోనే ఈ జగత్తు అంతా కూడాను, లీలంతా కూడాను జరుగుతుంది. కాబట్టి ఈ జగత్ నీతి అంతా కూడాను ఆత్మ యొక్క సాన్నిధ్యంలో విస్తరిస్తూ ఉన్నది. ఉపమానం చెప్తున్నారు. మళ్ళీ ఉపమానానికి వచ్చేసారు మహర్షి. మేఘం ఏర్పడగానే కొండమల్లెలు వికసిస్తాయట. కొండమల్లెలు మేఘం వికసించగానే కొండమల్లెలు ఎలాగ వికసిస్తాయో ఆత్మ సన్నిధిలో ముల్లోకాలు స్వయంగానే ఆవిర్భవిస్తాయి. ఆత్మ సాన్నిధ్యంలో ముల్లోకాలన్నీ కూడాను ఆవిర్భవిస్తాయి. ఇప్పుడు ఉదయాన్నే సూర్యోదయం కాగానే లోక వ్యవహారాలన్నీ కొనసాగుతాయి.
అలాగే ఆత్మసత్తా మాత్రం, ఆత్మ సాన్నిధ్యం మాత్రాన్నే ఈ జగత్ కార్యం అంతా జరుగుతూ ఉంటుంది. సూర్యుడు ఉదయం వెలుగులో ఎలాగా కార్యాల్లో అన్నీ కూడాను లోక వ్యవహారాలన్నీ జరుగుతాయో, అలాగే ఆత్మసత్తా కింద ఆత్మ సాన్నిధ్యంలో ఈ జగత్తులో ఉన్నటువంటి ఆ కార్యం అంతా కూడాను సంభవిస్తూ ఉంటుంది అంటూ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ చెప్తున్నారు మహర్షి. ఏమన్నాడు? రామా, నువ్వు చైతన్యాన్ని చూసి నువ్వు ఎలా విషయాన్ని గ్రహిస్తావో అలాగే జడాన్ని చూచి కూడా నువ్వు విషయాన్ని గ్రహించవచ్చు. కేవలం చైతన్యమే కాదు నీకు టీచరు, జడం కూడా నీకు టీచింగ్ ఇవ్వగలదు. జడం కూడా నీకు టీచరే, పాఠాలను బోధించగలదు. జడం అంటే జడ పదార్థం కూడా. చైతన్యమే కాదు, జడాన్ని చూసి కూడా నువ్వు విషయాన్ని గ్రహించగలవు అనేటువంటి ఒక పాయింట్ ఇక్కడ చెప్తున్నా అన్నమాట. జడం కూడా నీకు పాఠం నేర్పగలదయ్యా. దానికి ఒక ఉదాహరణ చెప్తా విను. ఒక రత్నం ఉంది, కోహినూరు వజ్రం ఉందనుకో. ఆ రత్నం ప్రకాశిస్తూ ఉంటుంది, దగ్ధమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది రత్నం. పాపం ఆ రత్నం ప్రకాశించేటప్పుడు దానికి ఏ కోరిక ఉండదు, ఏ కోరికతో ప్రకాశించదు అది. కానీ కోరిక ఎవరికి ఉంటుంది? మనకుంటుంది కోరిక రత్నం మీద. ఈ రత్నం చాలా విలువైంది, ఇది మన దగ్గర ఉంటే మనం మహారాజులు అవుతామనే కోరిక మనకుంటుంది, కానీ దానికేం ఉండదు అనమాట. దాని పాటికి అది పాపం అది వెలుగుతూ ఉంటుంది. దాని విలువ దానికి తెలియదు అసలు. నేను కోహినూరు వజ్రాన్ని, నా విలువ ఇంత అనేది ఏమీ తెలియదు. దానికి ఏ కోరిక లేదు, నేను వెలగాలనే కోరిక లేదు. ఏ కోరిక లేకుండా దాని పాటికి అదే చాలా స్థిమితంగా ఉంటుంది ఆ రత్నం అన్నమాట. దాని ప్రకాశాన్ని అది వ్యాపింపజేస్తూ ఉంటుంది అంతే. తన కాంతిని చుట్టుపక్కల ప్రసరింపజేసుకోవాలి, నా కాంతిని అందరూ చూడాలి, మెచ్చుకోవాలి, నేను దేదీప్యంగా వెలిగిపోవాలన్నటువంటి కోరికలు ఏవి ఉండవు దానికి. తను తాను ఎక్స్పోజ్ చేసుకోవాలని, ప్రకటించుకోవాలనేటువంటి యావ లేదు దానికి. సహజంగానే దానిలో ఉన్నటువంటి ఆ కాంతి అన్ని వైపులా ప్రసరిస్తూ ఉంటుంది. నేను బాగా దగదగా వెలుగుతున్నానది అనుకోదు. ఈ వెలుగంతా అందరిని ఆకర్షించాలనుకోదు. నేను చాలా గొప్పగా గుర్తింపబడాలనుకోదు. కేవలం ప్రకాశించడమే దాని సహజమైన గుణం. ప్రకాశిస్తూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది అంతే. సత్తా మాత్రంగా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది అంతే. దాని ఏ కోరిక లేదు, ఏ ఇచ్ఛ లేదు దానికి. ఊరికే ఉంటున్నది అదంతే. ఆ ఊరికే ఉండడాన్ని పురస్కరించుకొని దాని ప్రభావం దశ దిశలా చుట్టుపక్కల వ్యాపిస్తూ ఉంటుంది. అది కేవలం అది ఉందంతే. ఆ ఉండడాన్ని ఆధారం చేసుకొని దాని యొక్క కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. ఇలాగా ఈ రత్నానికి తన స్వరూపం మీద కానీ తన విభూతి మీద కానీ ఏమాత్రం కోరిక లేదు. తన స్వరూపం మీద దానికి ఏమీ అవగాహన లేదు, కోరిక లేదు. తన విభూతి మీద ఏమాత్రం చూడండి ఇక్కడ ఎలా చెప్తున్నాడు మహర్షి. చాలా గొప్పగా అర్థం చేసుకోవాలి మనం. ఒక చైతన్యాన్ని జడంతో పోలిక. అంటే ఇప్పుడు ఈ రత్నం ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ రత్నాన్ని పోలికగా చెప్తూ చైతన్యాన్ని గురించి వివరించడానికి రత్నాన్ని, ఒక జడాన్ని చైతన్యానికి పోలికగా చెప్తున్నారు మహర్షి, మనకు అర్థం కావడానికి. అర్థమైందా? ఈ రత్నాన్ని ఉపమానంగా చెప్తున్నారు శుద్ధ చైతన్యానికి. శుద్ధ చైతన్యానికి పోలిక చెప్తున్నాడు అనమాట. అచేతనమైనటువంటి జడమైనటువంటి రత్నాన్ని చైతన్యానికి పోల్చి చూపుతున్నాడు అన్నమాట. దీనికి ఎలాగా, ఈ రత్నానికి ఎలాగా కోరిక లేదో, నన్ను నేను ప్రదర్శించుకోవాలని, నా ప్రకాశం అందరికీ పోవాలని ఎటువంటి ఇచ్ఛ లేదో, ఎటువంటి కోరిక లేకుండా దానిపాటికి అదే ప్రసరిస్తూ ఉందో దాని వెలుగు, అలాగే పరమాత్మకు కూడా ఏ కోరిక ఉండదు. పరమాత్మ కూడా అంతే. ఈ రత్నం పాటికి రత్నం ఎలాగా ప్రకాశిస్తూ ఉంటుందో పరమాత్మ కూడా అంతేనమాట. ఆయన పాటికి ఆయన ఉన్నప్పటికీ ఆ చైతన్య మండలాన్ని ఆధారంగా చేసుకుని ఆ సూర్యకిరణాలు ఎలా ప్రసరిస్తున్నాయో అలాగే ఆ చిదగ్ని కుండం నుండి ఆధారంగా చేసుకుని ఈ ప్రపంచం అంతా వ్యాపిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ప్రపంచాన్ని ఏ దృష్టితో చూడాలి? ఇప్పుడు ఒక రత్న కాంతిని ఎలా చూస్తావో, రత్నం యొక్క విభూతి అది.
అది రత్నం యొక్క విభూతి, రత్న కాంతి. ఆ రత్నం కంటే వేరుగా లేదు, రత్న స్వరూపం కంటే వేరుగా లేదు. అది దాని స్వరూపమే కాంతి రూపంలో వస్తుంది. ఆ రత్నకాంతి ఆ రత్నం కంటే వేరుగా లేదు. అలాగే ఆ చైతన్యం కంటే, ఆ చైతన్యం యొక్క పరమాత్మ యొక్క విభూతి అయినటువంటి ప్రపంచం వేరు కాదు. పరమాత్మ చైతన్యం విసిరిన ఒక తేజోమయ మండలం ఇది ప్రపంచం అంటున్నాడు. అంటే రత్నం యొక్క విభూతి ఎలాగ వెలుగో పరమాత్మ యొక్క విభూతి ఈ ప్రపంచం. కాబట్టి ఇప్పుడు మనం సృష్టిని 2 రకాలుగా చెప్పొచ్చు రామా అంటున్నాడు. ఎలాగా? దీనికి కర్తృత్వం ఉంది అని చెప్పవచ్చు, అకర్తృత్వము అని చెప్పవచ్చు. అర్థమైందా? సృష్టి అంటే ఆత్మ పరమాత్మ ఒకటే కదా. ఆత్మకు కర్తృత్వం ఉంది అని చెప్పొచ్చు, కర్తృత్వం లేదు అని కూడా చెప్పవచ్చు. ఇలా కర్తృత్వం ఉంది అని ఎలా చెప్పాలా, కర్తృత్వం లేదు అని ఎలా చెప్తామో రేపటి ఎపిసోడ్లో చెప్పబోతున్నారు మహర్షి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామచంద్ర శరణ అరవింద. ఓం శాంతి శాంతి.